ఆర్థిక లావాదేవీల్లో విభేదాలతోనే పెద్ద దస్తగిరి హత్య జరిగిందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి అన్నారు. వైసీపీ మాజీ ప్రజాప్రతినిధుల ప్రమేయంతోనే హత్య జరిగిందని ఆరోపించారు. గంజాయి బ్యాచ్ చేసిన హత్యగా మలుపు తిప్పారని మండిపడ్డారు. అనేక మంది కార్యకర్తలు మామూలుగానే చనిపోతే పోయి పరామర్శించే జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీకి సంబంధించిన ముఖ్య కార్యకర్తని మీరే ఒప్పుకుంటున్నారు. ఇంత ముఖ్య నాయకుడు ప్రత్యర్థుల చేతులు అచ్చగాయించబడితే పులివెందులలో మనం 3 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో ఉన్నారు. మీరు ఎందుకు నా కుటుంబాన్ని పరామర్శించలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీ నాయకులు నేను సూటిగా అడుగుతున్నా. కారణం పెద్ద దస్తగిరికి కమలాపురం మాజీ శాసనసభ్యుడు, అదేవిధంగా కడప డిప్యూటీ మేయరు, వీళ్ళ ముగ్గురి మధ్యలో 100 కోట్ల రూపాయల భూ లావాదేవీలు ఉండడమే ప్రధాన కారణం. ముఖ్యంగా కడప కార్పొరేషన్ సరిహద్దులో ఉండే సర్వే నెంబర్ 492లో వీళ్ళొక వెంచర్ కూడా వేయడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కలిసి ఈ భూమి వెనుకల పుల్లయ్య అనే ఒక దళిత సోదరునికి 1 ఎకరా 50 సెంట్లు గతంలో ఎప్పుడో ప్రభుత్వము డీకేటీ పట్టారో ఇవ్వడం జరిగింది. ఆ పుల్లయ్య పేరును తీసేసి ఈ భూమి పెద్ద దస్తగిరి తండ్రి పుల్లయ్యదని చెప్పి పెద్ద దస్తగిరి తండ్రి పుల్లయ్య పేరుతో ఈ రెవెన్యూ రికార్డులో మార్పులు చేర్పులు చేసి ఆ భూమిని కూడా ఆ దళితులకు సంబంధించిన 1 ఎకరా 50 సెంట్ల భూమిని, వాగుపురం పోగైన 97 సెంట్ల భూమిని, ఇంకా కొంత భూమిని కలిపి సెంటు 12 లక్షల రూపాయలతో వీళ్ళంతా కూడా అమ్మి కోట్లాది రూపాయలు ఆర్జించడం జరిగింది. ఈ వచ్చిన డబ్బుతో గిఫ్ట్గా పెద్ద దస్తగిరి కమలాపురం మాజీ శాసనసభ్యుడు రవీంద్రనాథ్ రెడ్డికి ఒక పెద్ద బంగ్లా కూడా కట్టించడం జరిగింది ఆ భూమిలో. తర్వాత పోలీసులు అనేక రకాలైన విచారణలు చేపట్టిన తర్వాత ఈ హత్య గంజాయి హత్య కాదు, ఈ హత్యలో మాజీ ప్రజాప్రతినిధుల పాత్ర ఉందని తెలిసిన తర్వాత రకరకాలుగా మాట్లాడడం జరుగుతోంది.